అత్తయ్య వారసురాలిగా బిజినెస్ చూసుకోబోతావా లేదు ఇంటి కోడలుగా నా మాట ప్రకారం ఉండబోతావా అని రెండింట్లో ఒకటి నిర్ణయించుకో. నేనేదో ఊరికే చెప్తున్నానని మాత్రం అనుకోకు బంగారి. ఈ రెండిట్లో ఏదైనా నిర్ణయించుకోలేదో అప్పుడు మీనా ఎవరు అని నువ్వే తెలుసుకుంటావు. ఏమనుకుంటోంది నా కోడలు అసలు? మా ఆవిడ బుద్ధి లేకుండా మాట్లాడింది అంటే బంగారి బుద్ధి ఏమైంది? బంగారి, బంగారి, మావయ్య, మావయ్య కాఫీ తాగుతారా? ఇక మీద మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ అన్నీ నేను చూసుకుంటాను. ఓ, దీనికే మీ అమ్మా నాన్న అంత కష్టపడి కాలేజీలో చేర్పించి చదివించారా? ఏమైంది మావయ్య? నువ్వు ఆఫీస్కి బయలుదేరు బంగారి. లేదు మావయ్య, నేను నాకంతా తెలుసు బంగారి. నువ్వు ఆఫీస్కి వెళితే మీనా నీ తల తీసేస్తుందా? అలా ఏం లేదు మావయ్య, నాకు ఆఫీస్కి పోవడానికి ఇంట్రెస్ట్ లేదు. ఏంటి నువ్వు? బంగారి, ఏంటత్తా? అయితే నేను చెప్పింది నువ్వు వినవన్నమాట. ఏమండి, తనే ఇంట్లో ఉండాలి అని చెప్తోంది కదా, మీరెందుకు తనని బలవంతం చేస్తున్నారు? ఓ, తనుగా ఇంట్లో ఉంటా అంటోందా? అవును. ఆఫీస్కి పోతే నువ్వు నా కోడలువే కాదు, ఝాన్సీ అమ్మ వారసురాలుగా నువ్వు ఆఫీస్కి వెళతావా లేక ఈ ఇంట్లో నా కోడలుగా ఉంటావా అని నిర్ణయించుకోని నువ్వే కదా తన్ని బలవంతం చేశావు. అలాంటిదేం లేదే. మీతో ఎవరన్నారు? ఏంటి, తనే వచ్చి కంప్లైంట్ చేసిందా? ఏం బంగారి? అత్తయ్య, నేనేం చెప్పలేదు అత్తయ్య. ఇలా చూడు, ఇరికించడం, అబద్ధం చెప్పడం, పక్కన వాళ్ళని మోసం చేయడం, ఇలాంటి బుద్ధంతా నా కోడలకు ఉండదు. తనదే గనక తప్పుంటే అది నేనే చేశాను, నన్ను క్షమించండి నేను ముందుకొచ్చి క్షమాపణ అడుగుతుందే తప్ప దాన్ని కవర్ చేసుకోవాలనుకోదు. ఇప్పుడు కూడా నీ వల్ల తనకి అమ్మ దగ్గర చెడ్డ పేరు వచ్చింది, కానీ నువ్వు చేయాల్సిందంతా చేసి తెలియనట్టు కూర్చునున్నావు. మావయ్య, నేను చెప్తున్నాను కదా, గొడవలొద్దు మావయ్య, నేను ఇంట్లోనే ఉంటాను. బంగారి, నీ మేనమామగా చెప్తున్నాను, నువ్వు ఆఫీస్కి బయలుదేరు. మావయ్య, పో బంగారి, వెళ్ళి నువ్వు ముందు పని చూడు. వెళ్ళు బంగారి, నువ్వు ఆఫీస్కి వెళ్ళి పని చూడు. అలాగే వెళ్ళి పక్కన ఏదైనా అద్దెకి ఇల్లు ఉంటే చూసుకో. లేదంటే మీ అమ్మ వాళ్ళ అద్దింట్లోనే కదా ఉంటోంది, అక్కడికి వెళ్ళి వాళ్ళతోనే ఉండు. మళ్ళీ ఇంట్లో అడుగే పెట్టకూడదు. నువ్వింకోసారి ఆఫీస్కి వెళ్తున్నానని ఈ ఇంటి గడప దాటావు అంటే అప్పుడు నీకు ఇంట్లో కోడలిగా స్థానమే ఉండదు. నీకు కొంచెమైనా బుద్ధుందా? మూర్ఖంగా మాట్లాడుతున్నావు. మావయ్య, ఏం మాట్లాడుతున్నారు? మరేంటి బంగారి, తన ఇష్టం వచ్చినట్టు తనే నిర్ణయం తీసుకుంటోంది. ఏంటి ప్రాబ్లం నీకు? ఇదిగో ఇదే ప్రాబ్లం. మీ భార్యగా నేనొక నిర్ణయం తీసుకున్నాను, అది కరెక్ట్గా ఉంటుంది అని నాకు సపోర్ట్ చేయకుండా తనకి సపోర్ట్ చేసుకుంటూ నన్ను మూర్ఖంగా మాట్లాడుతున్నావు అంటారా? దీనికంత కారణం ఏంటండి? కారణమేముంది? నువ్వు తప్పుగా నిర్ణయం తీసుకోవడమే. నువ్వు తప్పుగా నిర్ణయం తీసుకుంటే దాన్ని తప్పు అని చెప్పడానికి భర్తగా నాకు హక్కు లేదా? అది నా బాధ్యత. అందుకే అడ్డుపడుతున్నా. అన్ని తప్పులకు ఒత్తాసు పలుకుతుంటే మంచి భార్యాభర్తలు అనిపించుకో. ఓ, భార్యాభర్తలంటే ఎలా ఉండాలో అని పెళ్ళైన ఇన్నేళ్ల తరువాత నాకు మీరు చెప్తున్నారా? అది మీరు మీ కోడల దగ్గర నుంచే నేర్చుకున్నారా? మావయ్య, ప్లీజ్ మావయ్య, వద్దు మావయ్య. నా విషయంలో మీరు ఇంకా ఎక్కువ మాట్లాడి అత్తయ్యని ట్రిగర్ చేయకండి. నేను ఇంట్లోనే ఉంటానులేండి మావయ్య. బంగారి, నువ్వు ఇంట్లో ఉంటావో ఉండవో నీ ఇష్టం, కానీ నా నిర్ణయం ఇదే. ఎవరు చెప్పినా నా నిర్ణయం నేను మార్చుకోను. మావయ్య, ప్లీజ్ మావయ్య, నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, నా విషయంలో అత్తయ్య ముందర మీరు అస్సలు సపోర్ట్కి రాకండి. ఎందుకు మావయ్య అర్థం చేసుకోవడం లేదు? నేనే అన్నీ చూసుకుంటాను. కొద్ది రోజులు నేను ఇంట్లో ఉండడం వల్ల నాకేం అయిపోదు కదా. ప్లీజ్ మావయ్య, ఈ విషయం ఇక్కడితో వదిలేయండి.
బంగారి, ఒక ముఖ్యమైన మీటింగ్ కెనడా క్లయింట్స్తో ఉండింది, అది పోస్ట్పోన్ అయిపోయింది. కానీ అదే టైంలో నాకు ఇంకో మీటింగ్ పడింది. నువ్వేం చేస్తావు అంటే ఆ కెనడా మీటింగ్ చూసుకుంటావు కొంచెం. ఆహా, ఏంటి బంగారి? బంగారి, ఏంటి ఆలోచిస్తున్నావు? నీకింకా కెనడా క్లయింట్స్ బాగా తెలుసు కదా. నువ్వు అటెండ్ అయ్యావనుకో, వాళ్ళు చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. అటెండ్ అయిపో. లేదు సార్, నాకు ఇక్కడ కొంచెం పనుంది. పనుందా? మీటింగ్ కంటే ముఖ్యమైన పని ఇంకేముంటుంది? రవి, వదిలే. బంగారి రానని చెప్తోంది కదా. ఏంటి, ఆ మీటింగ్ అటెండ్ అవ్వాలి అంతే కదా. అది నేను చూసుకుంటాను. రాను రాను ఎందుకిలా తయారవుతోందో నాకైతే అర్థం కావడం లేదు. వినోద్, ఇవాళ కొరియన్ మిక్స్ శాంపుల్ రావాలి. ఏం జరుగుతుంది? ఎందుకు ఏ అప్డేటు లేదు? సార్, అందులో చిన్న ప్రాబ్లం. ఏంటా ప్రాబ్లం? స్టాఫ్ అది రెడీ చేయలేము, వర్క్ చేయలేమో చెప్తున్నారు. కొరియన్ మిక్స్ మాత్రమే కాదు సార్, ఇంకా చాలా ప్రొడక్ట్స్ కూడా అలా మ్యానుఫ్యాక్చరింగ్ కాకుండా ఆగిపోయాయి. ఏమైంది? అన్నిటికీ ఎవరు ఇన్ఛార్జు? ఆ ప్రభువే కదా. తనే అడ్డుపడుతున్నాడా? ఎందుకు ఆఫీస్కి వస్తున్నాడు అతను? ప్రభు, నేనే పిలిపిద్దాం అనుకుంటున్నాను. ఏంటి ప్రాబ్లం? ఎందుకు శాంపుల్ రెడీ చేయట్లేదు? సారీ సార్, చేయడం కుదరదు. కుదరదు అంటే కారణం చెప్పాలి కదా. సార్, ఆ మెషిన్స్ పాతవైపోయాయని చాలా రోజుల నుంచి చెప్తున్నాం. దాంట్లో వర్క్ చేయడం చాలా డేంజర్. సార్, ఒక ఎంప్లాయీ చేయి అయితే పూర్తిగా కట్ అయిపోయింది, జస్ట్ మిస్ అయింది. లాస్ట్ మినిట్లో పక్కనే ఒక ఎంప్లాయీ ఉండబట్టి అతను సేవ్ అయిపోయాడు. సరే, విషయం గురించి నేను మీ దగ్గర చాలాసార్లు కంప్లైంట్ చేశాను. అయినా మీరు వినకుండా అదే మెషిన్తో పనిచేయమని ప్రతిసారి మమ్మల్ని బలవంత పెడుతున్నారు. ఎప్పుడు సార్ మెషిన్ మారుస్తారు?